హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ 7 డేస్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు 7th డే అండి. వామ్ వాటర్ తీసుకున్నాను. వామ్ వాటర్ తర్వాత డీటాక్స్ డ్రింక్ తీసుకున్నాను. తర్వాత ఈరోజు కొంచెం రా ఫుడ్ తీసుకున్నాను, మొత్తం కుక్డ్ ఫుడ్ కాకుండా. నేను ఆల్రెడీ తమ్నేల్లో పెట్టేశాను కదండి, వెయిట్ 1.5 kg తగ్గాను. ఇది కషాయం అండి, వాము కషాయము. మీరు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా 2 kgs తగ్గేదాన్ని. నేను ప్రతి వీడియో మీరు ఫాలో అవ్వండి. ఎంత మంచి ఫుడ్ హెల్తీగా తీసుకుంటూ మంచి రా ఫుడ్, మంచి ఫుడ్ రైస్ తీసుకోలేదు, అయినా కూడా 1.5 తగ్గాను. ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా 2 kgs తగ్గొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా 1 month అలా చేశారంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఖచ్చితంగా 8 kgs తగ్గుతారు, కనీసం 7 kgs అన్నా తగ్గుతారు. నేను ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కాబట్టి నాది ఇలా కొంచెం ఫ్యాట్ లాస్ ఎక్కువ ఉంటుంది. మనకి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ తగ్గుతాయి. ఇదే డైట్ని ఫస్ట్ టైం ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను 3-4 kgs వరకు తగ్గొచ్చు. నేను ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీలో చాలా 3 years నుంచి వెయిట్ లాస్ జర్నీ చేయడం, మెయింటెనెన్స్లోకి వెళ్ళడం అట్లా చేస్తున్నాను కాబట్టి నా వెయిట్ చాలా మూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ అయినా హెల్తీగా తినడం వల్ల నాకు ఫ్యాట్ లాస్ అవుతుంది, మంచి డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ట్రిక్ తగ్గింది, మంచి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటుంది, అలాగే ఫేస్ గ్లోనెస్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గింది. చాలా మంచి ఫుడ్ అండి, మీరు చూసుకోండి. చాలా మంచి ఫుడ్ తీసుకుంటూ నేను ఈ 1.5 kg తగ్గాను. 1.5 అంటే ఏం తక్కువ కాదండి. మనం హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ మొత్తము ఉపవాసం లాగా చేయకుండా తగ్గడం అనేది చాలా గ్రేట్. మీరు కూడా ఇలా 1 month చేశారంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఇలా రైస్ ఒక్కటి తీసుకోలేదండి నేను, మిగిలిన అన్నీ తీసుకున్నాను. కార్బోహైడ్రేట్స్ చాలా వరకు బ్రెడ్ అలా చపాతి తీసుకున్నాను, కానీ రైస్ ఒక్కటి తీసుకోలేదు. మీరు రైస్ కూడా తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం బ్రౌన్ రైస్ తీసుకోండి కొద్దిగా. నేను తీసుకున్న ఫుడ్ కూడా చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంది. మీరు ఇలాగైనా ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ రెసిపీస్ కావాలన్నా, మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీరు చూసి ఏదైనా కామెంట్ పెడితే నేను ఇంకా మంచి మంచి వెయిట్ లాస్వి డైట్ వీడియోస్, ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ మంచి చూపిస్తానండి. యాజ్ యూజువల్గా నేను ఫుడ్ తీసుకున్నాను కదా, రా ఫుడ్. టీ మాత్రం ఖచ్చితంగా తాగుతానండి, నాకు బాగా అలవాటు. బెల్లం వేసిన టీయే తాగుతున్నాను 3 years ఉంటే, అసలు షుగరే వాడట్లేదు. తర్వాత వాటరు యాజ్ యూజువల్గా వాటర్ 3 liters కంపల్సరీ తీసుకుంటానండి. తర్వాత ఈవినింగ్ కూడా రా ఫుడ్ తీసుకున్నాను. చూడండి, రా ఫుడ్ అంటే కొద్దిగా తీసుకోవట్లే, ప్లేట్ నిండా ఇంత ఫ్రూట్స్ ఇంత తింటే ఎంత హెల్దీ అండి, చాలా మంచిగా ఉంటుంది. కడుపు చాలా నిండిపోతుంది మనకి. మంచిగా స్వీట్నెస్ క్రేవింగ్స్ కూడా ఉండదు. పప్పాయ మంచిగా, డేట్స్ ఇవన్నీ స్ప్రౌట్స్ ఇవి తింటున్నా, ప్రోటీన్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది బాడీ. చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గాయండి. మీరు వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ పెట్టారంటే ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ తీసాను. నేను ఎలా క్యూర్ చేసుకున్నాను నా హెల్త్ ఇష్యూస్ని. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి, ఇప్పుడు రెగ్యులర్గా ఉంది నాకు 3 years నుంచి. ఎంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే, అసిడిటీ ఉండే, అసలు ఆ పెయిన్ని అసలు తట్టుకోలేనంత పెయిన్ ఉండే. ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయిందండి. మంచి మంచి టిప్స్ ఉన్నాయి నా దగ్గర, గ్యాస్ట్రిక్, పీరియడ్స్కి అన్నీ ఉన్నాయి. మీరు మంచి కామెంట్ పెట్టి డౌట్స్ అడిగితే నేను ప్రతిదీ వీడియోస్ తీస్తానండి. మీరు చూసిన ప్రతి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కొంతమంది, లైక్ కూడా చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా ఫుడ్ తీసుకుంటూ తగ్గడం హెల్తీగా చాలా మంచి వెయిట్ అండి, తక్కువ కాదు. ఇట్లా ఫాస్టింగ్ ఉండి కొద్దిగా ఫుడ్ తీసుకొని ఎక్కువ వెయిట్ తగ్గినా మళ్ళీ త్వరగా పెరిగిపోతారు. ఇప్పుడు నేను తగ్గిన వెయిట్ అంత ఈజీగా మళ్ళీ పెరగనండి. ఎంత తీసుకున్నా మళ్ళీ ఒకవేళ బయట ఏమైనా ఫుడ్ సిచ్యువేషన్ ఫంక్షన్స్కి వెళ్ళి మనం తీసుకున్న నెక్స్ట్ డే కొంచెం లైట్గా జ్యూస్ ఫాస్టింగ్ అలా ఫ్రూట్స్ ఫాస్టింగ్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు మెయింటైన్ అవుతుంది వెయిట్. అలా మెయింటైన్ ఎలా చేసుకోవాలి తగ్గిన వెయిట్ని, ఇవన్నీ వీడియోస్లో చెప్తాను. మీరు కామెంట్ పెడితే ఖచ్చితంగా ఇవన్నీ చెప్తానండి. మీరు వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాండి. నా కుకింగ్ వీడియోస్ కూడా చూడండి, మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. బాయ్.